ఎందుకంటే సాతాను సింహాసనం అన్నదప్పుడు ఆ సాతాను సింహాసనం ఇంకా భూమి పైన ఉంది తెలుసా. ఎన్నో యుద్ధాలు జరిగే తర్వాత రోమన్స్ తర్వాత ఆ స్థలము శత్రువులు వచ్చి ఎంతగానో దాడి చేసి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఆలయాలని పడగొట్టేస్తాం చూస్తాం. కానీ ఈ ఆలయం మాత్రం పడగొట్టలే. వారు భయపడ్డారంట. సాతాను అంటే జూస్ బలిపీఠాన్ని పదలు కొడితే మనం చంపేస్తాడేమో అని ఎక్కడో భయం వచ్చి దాన్ని ఏం చేయలేదంట. ఇంకా మనం చూస్తే టార్జన్ తలకాయని నరికి పెట్టారు. ఇందాక అసలు చూసారు ఆయన ఆలయంలో ఆయన తలకాయ ఉండదు. అక్కడ ఉన్నది రిప్లికా. మ్యూజియంలో ఒరిజినల్ ఉంది. సో అక్కడ దే హ్యాడ్ ద రిప్లికా వన్ తలకాయ లేకుండా. కానీ ఇక్కడ జూస్ ఆలయానికి వచ్చినప్పుడు, ఆల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు చేయి కూడా పెట్టలేదంట. అది అట్టే న్యాచురల్ కెలామిటీస్తో అలాగా దిగిపోయి ఉంది. 1846 to 48లో ఒక జర్మన్ ఆర్కియాలజిస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎస్కవేట్ చేస్తాం ప్రారంభించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఎస్కవేట్ చేసేటప్పుడు పరిగమలో అప్పటికి విన్న మాటలు తగినట్టుగా అక్కడ ఎస్కవేట్ చూసినప్పుడు ఎంతో ఘనమైన ఈ స్ట్రక్చర్స్ ఈ ఆర్కియాలజిస్ట్ అందరికీ వాళ్ళకి అయ్యే పిచ్చి కదా. అవి చూస్తూ అవి ఒక్కొక్కటి చూస్తూ బా అని చూసినప్పుడు తను కనుగొన్నాడు ఈ జూస్ ఆల్టర్. ఎప్పుడైతే ఆ జూస్ ఆల్టర్ని కనుగొన్నాడో ఆయన ఇంకా అస్టానిష్ అయ్యి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా తీసుకుని జర్మనీలో మళ్ళీ బెర్లిన్కి ఆలయాన్ని తెచ్చుకున్నాడు. 1846లో తెచ్చాడు. 19th centuryలో దాన్ని మరలా కంబైన్ చేశాడు. ఈరోజు మ్యూజియంలో బెర్లిన్లో ఉంటుంది పెర్గమా మ్యూజియం. అక్కడ ఆ మ్యూజియంలో అక్కడ నుండి తెచ్చినవన్నిటిలో ఈ జూస్ ఆల్టర్ లాగానే ఉంటుంది. దెయ్యము చేరని సాతాను సింహాసనాన్ని నీ దగ్గర తెచ్చుకుంటే వాడు రాకుండా కూర్చుంటాడా అనుకుని చూడు. వాడు సింహాసనాన్ని ఇంటికి తీసుకెళ్తే రాకుండా ఉంటాడు నీ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా నన్ను సెట్ చేసి పెట్టుకున్నావు. ఏం చేస్తాడో, వచ్చాను నేను, నాకు అధికారం ఇచ్చారా మీరు, నాకు సింహాసనం వేసామంటే నేను వచ్చి కూర్చుంటాను అంటాడు. అదే జరిగింది. 19th centuryలోనే వచ్చాడు. వరల్డ్స్ మోస్ట్ బ్రూటల్ డిక్టేటర్ జర్మనీ నుండి, బెర్లిన్ నుండి. ఎవరది తెలుసా? ఎవరు? హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. ఆయన వచ్చాడు. హిట్లర్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ అబ్యూజివ్ ఫాదర్, లవింగ్ మదర్ కథలు బోల్డ్ ఉంటాయి. బట్ ఆల్ బాటమ్ లైన్ ఏంటంటే మనకు కావాల్సింది he was so inspired with Roman culture. క్రైస్తవుడే అంట, కానీ ఈ రోమన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అంట. ఆ మ్యూజియంలోకి వెళ్ళి అవి చూసుకుంటాం అధికం అంట అని అనుకునేవాడంట. నాకని ఒక ఆల్టర్ ఉంటే అలా ఉండాలనుకునేవాడంట. హిస్ ఇన్స్పిరేషన్ వాజ్ లైక్ దాట్. అలాంటి సమయంలో ఎప్పుడైతే తను పైకి రావాలని చూశాడో ఒక ఆయన చెప్పాడంట, నువ్వు చేతపడలు చేసుకుంటూ వస్తావురా బాబు అని. అదే రీతిగా కట్ షార్ట్ ద స్టోరీ, ఆయన అదేదో ఒక కొమ్మ ఉంటుంది ఆయన ఊరిలో ఆయన ఇంటి వెనకాల ఉన్న కొమ్మల దగ్గర ఒక మనుషుడి షేప్లో ఉంటుందంట, బ్రాంచెస్, రూట్స్ దాన్ని తీసుకుని వచ్చి చేతబడులు చేసిస్తే వాళ్ళకి పవర్ వస్తుందంట. ఈరోజు చాలా మందికి తెలియదు పాపం. నువ్వు దెయ్యాలతో చేతబడులు చేసుకుని దెయ్యాలతో సెల్ఫ్ తీసుకుంటా ఓవర్పోతలో చంపేస్తాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ టు పే. దెయ్యాలు ఎప్పుడు ఓవర్గా ఏది చేసి వాటికి నీ ఆత్మ కావాలి, నువ్వు కావాలి, నీ జీవితం కావాలి. బట్ దెన్ కమింగ్ బ్యాక్, ఎప్పుడైతే ఆయనకి వచ్చే ఎక్కడ లేని పవర్స్ వస్తాం, ఆయన పవర్లోకి వస్తాం, ఆయన అపోనెంట్స్ని డిస్ట్రాయ్ చేస్తాం. పార్లమెంట్ లాంటి స్థలాన్ని కాల్చేశాడంట. అంటే ఆయన కాల్చేయడం చెప్పరు, కానీ చరిత్రలో చెప్తారు ఆయన కుట్ర పన్ని మొత్తం అంతా నాశనం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన డిక్టేటర్ పోస్ట్లోకి వచ్చాడో ఆయన ఆర్కిటెక్ట్ని పిలిపించి, ఇదిగో నాకు ఆ జూస్ ఆల్టర్ లాంటి ఆల్టర్ కావాలి, జూస్ ఆల్టర్ లాగే నాకు ఆల్టర్ కనబడాలి, నేను అదేలాగా అక్కడ నిలబడి డిక్టేట్ చేస్తాను, ప్రపంచం అంతా వినాలి అన్నాడు. అదే రీతికి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సీ, ఆయన జూస్ ఆల్టర్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన కట్టించుకున్న ఆల్టర్ ఈరోజు కూడా ఉంటుంది. ఆ పార్టీకి కావాల్సిన మనుషులందరూ అక్కడికి వస్తారు. అది ఆ స్థలంలో అంత పెద్ద స్థలము, ఆ మధ్యలో అదే రీతిగా ఎక్కడైతే దూడ బలిపిట ఇచ్చేవారో ఆ మధ్యలో ఆయన పోడియం,
ఆ మధ్యలో ఆయన పోడియం, అక్కడ నిలబడతాడంట. అక్కడ నిలబడితే ఇంకా లక్షలాది మనుషుల ముందు స్పీచెస్ ఇచ్చేవాడు. ఆయన యుద్ధానికి పంపించేటప్పుడు తప్ప ఆయన మామూలుగా వెలుగు ఉన్నదప్పుడు దాని మీదకి రాడంట. యుద్ధానికి వెళ్ళాలంటే ఆర్మీని పంపిస్తానికి అక్కడికి వచ్చి సెండ్ ఆఫ్ చేస్తాడు. అది సాయంత్రం సమయం అధికంగానే వారు. కానీ ఆయన స్పీచ్లు ఇవ్వాలంటే ఎప్పుడు చేసేవాడు తెలుసా? అర్ధరాత్రులంట. అంతా చీకటి అయిన తర్వాత ఆ స్థలమంతా, ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1935, 1937, ఆ టైంలోనే ఆయన స్టేజ్ అంతా అలా బీమ్ లైట్లు అంట. అబ్బా, ఇప్పుడు వచ్చి ఈ టెక్నాలజీలు ఇక్కడ. ఆ రోజుల్లోనే హీ యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డ్రమాటిక్ లైటింగ్ ఉండాలంట. ఆయన చీకటిలో, కట్టిక చీకటిలో ఆ స్టేజ్ మొత్తం అలా స్తంభం నిలబడితే ఆయన విజువలైజ్ చేశాడు అంట. ఆ జూస్ టెంపుల్లో ఎలాగైతే ఆ స్తంభాలు నిలబడుతున్నాయో అలాగ లైట్ నిలబడాలి. అక్కడ నిలబడి, ఆ మధ్యలో నిలబడి మాట్లాడితే జనులందరూ దీపాలు పట్టుకుని ఆర్మీ వస్తారు. ఆ మొత్తం ఆ బ్యాచ్ ఆ ప్రజలందరూ వస్తారు. ఇంచుమించు ఆయన స్పీచ్కి ఎంతమంది అక్కడ చేరారు అని చరిత్ర చూస్తే 10 లక్షల మంది పైగానే ఒక్క రాత్రి అక్కడ చేరతారంట మాట్లాడుతూ వినటానికి. 10 లక్షల మంది ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉంటారంట. ప్రపంచం మొత్తం ట్యూనింగ్ చేస్తారంట. Then he became the worst dictator, the brutal dictator ever seen. ఆయన ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో, ఇంకా దీపాలు పట్టుకుని వస్తాం, ఇక్కడ ఏం పెద్ద కనబడతలేదు కానీ, బట్ దెన్ ఆయన ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో ఆయన చేసిన పని ఏంటంటే యూదులందరూ చంపించేశాడు. ఒకరిని ఇద్దరం కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మందిని కాదు. ఎంతమందిని చంపించాడు తెలుసా? 6 million Jews, which is 60 lakh Jews, 60 లక్షల యూదుల్ని చంపేశాడు. ఆయన చంపిన విధానం చూస్తే he used to call it the Holocaust. ఏంటి హాలోకాస్ట్ అని పేరు పెట్టేవారు ఆ చంపే విధానాన్ని. ఆ హాలోకాస్ట్ అనే పేరుకి అర్థం ఏంటి అని కొంచెం దాని గురించి చదివినప్పుడు, హాలోకాస్ట్ అనే మీనింగ్ అర్థం ఏంటంటే హోల్లీ బర్న్ట్ అనిమల్ సాక్రిఫైస్. ఏంటంట? హోల్లీ బర్న్ట్, సంపూర్ణంగా కాల్చబడిన ఏంటి జంతువు బలి అంట. ఎక్కడికి రిసెంబుల్ చేస్తాడు తెలుసా? దట్ బుల్. ఎక్కడైతే ఆ దూడలో మనుషులు పెట్టి కాల్చేవారు ఆ బలిపీఠం దగ్గర, ఆ రీతిగా ఆయన చంపిన విధానం చూసినప్పుడు కూడా ఇలాగా ఈ ఛాంబర్స్ని పెట్టి దాంట్లో వారికి ఆ టాక్సిక్స్ని వదిలి ఆ గ్యాస్ ఛాంబర్స్లో ఒక్కొక్కరిని చంపేసేవారు. ఎంతోమందిని కాల్చి చంపేశారు, ఎంతోమందిని పాడు చేసి చంపేశారు, ఎంతోమందిని ఈ రీతిగా చంపేశారు. 60 లక్షల మంది అంటే అనుకు చూడండి, 60 లక్షల సమాధు ఎంత ఉంటుంది? అండ్ మరలా ఎలా చంపే విధానాన్ని ఏం చెప్తున్నాడు? సేమ్. అంటే ఏ రీతిగా అయితే సాతాను బలిపీఠం సింహాసనం ఉన్నదప్పుడు ఎలాగైతే ఉండిందో అది ఆయన తెచ్చుకున్నాడో అక్కడ నుండి ఆయన కనబడ్డాడు. చూసి అక్కడ నుండి గమనిస్తే చరిత్రలు ఎప్పుడు అంత అన్ని మరణాలు చూడలేదంట. ఎందుకంటే దాని ముందు టైటస్ ఎంపరర్ చంపించిన వారు లెక్క చూసినప్పుడు కూడా దేశే ఇట్ ఈస్ 1 million, 10 లక్షల మంది, 10 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. 97,000 పీపుల్ని కత్తితో నరికించేశాడు. ఆలయంలో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకున్నాడు. ఆలయపు బలిపీఠం పైన, ఆ యెరూషలేము బలిపీఠం పైన పందిని బలిచ్చి అతి పరిశుద్ధ స్థలంలో, మందసమన్న స్థలంలో ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చి రోమన్స్ అందరూ ఆయనకి బలిచేలా చేశాడు. ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ 70 AD. యేసు ప్రభు చెప్తాడు చూడండి, రాయి మీద రాయి లేని పట్టణంగా మారుతాడు. ముందే చెప్తాడు. ఆ యెరూషలేము చూస్తే ఏడుస్తాడు, యెరూషలేమా యెరూషలేమా, నీకు జరగబోయే విషయం నువ్వు తెలుసుకుంటే ఎంత మేలు, ఎంత మంచిది. కానీ ఆ రీతిగా చరిత్రలో అది జరుగుతాము, అక్కడ కన్నా మరలా ఇక్కడ ఘోరంగా మారుతాము.